కలిగినది. హల్లెలూయా. భక్తితో అన్న పానములన్నీ మానేశానయ్యా. తిరిగి మరలా కట్టబడాలి. కాల్చివేయబడిన పట్టణాలను మరలా తిరిగి ప్రభువా మొదటి దానికంటే కట్టబడిన సాములు అతిథిగా మేలుతో నింపబడును గాక. ఉపవాస దినాలు ఆలోచించు సహోదరి. ఈ వ్యక్తిగా తెచ్చింది కదా. ఇప్పుడు నువ్వు మంచి స్ట్రాంగ్ ఫౌండేషన్ కలిగి ఉండాలి ప్రేయర్లో. ఇప్పుడు అందుకు తీర్మానం చేస్తావు. ప్రభుత్వ కమిట్మెంట్ అవ్వు. అయ్యా ఇదిగో మొదలు పెడుతున్నానయ్యా, జరిగింది ఏదో జరిగిపోయినది, అయిపోయింది కాబట్టి ఈ తెల్లవారుజామున ప్రభువా విడిచిన మాట, నేను ఏ పని చేసినా ఆ పనిని పూనుకుని నాతో చేయబడును గాక. ఆయన నీతో పని చేయాలంటే ఆయనతో స్నేహం చేయాలి కదా. ఆ స్నేహం చేయాలంటే హృదయాన్ని తెరవాలి కదా. హృదయం తెరబడిన తర్వాత ఏ శరీరంకి వచ్చేది కదా. వచ్చినప్పుడు కంటే నీతో స్నేహం చేసేది. హల్లెలూయా. అంటే స్నేహం చేయగల అబ్రాహామును పొందిస్తుంటే ప్రభునందు ప్రియమైన సంగమా, మన విగ్రహాల దగ్గర అయిన అబ్రాహాము యొక్క జీవితంలో ప్రభు ప్రవేశించబడ్డ మన వాక్యాన్ని వెంబడించగలిగిన వాడుకున్నాడు. అంచెలంచెలుగా దేవుడు దీవించగలిగిన వాడుకున్నాడు. భౌతికంగా దీవించగలిగిన వాడుకున్నాడు. ఆత్మీయంగా బలపరచగలిగిన వాడుకున్నాడు. ఆ తండ్రి చేసిన ప్రార్థన దేవుడి అబ్రాహాముకి ఇచ్చిన వాగ్దానాన్ని తన కుమారుడిగా నెరవేర్చాడు. హల్లెలూయా. ఇస్సాకిచ్చిన వాగ్దానాన్ని కూడా తన కొడుకు కూడా నెరవేర్చగలిగిన వాడు ఉన్నాడు. హల్లెలూయా. ఒక వాగ్దానంతో నీతో మాట్లాడితే ఆ దేవుడు నీ పిల్లలను దీవించబడును గాక. అమ్ముచున్నావా? ఈ రోజున ఆలోచించవలసిన ప్రభువా ఇదే వాక్యాన్ని బట్టి ఇంటి ప్రార్థించి నీకు ఇవ్వబడిన ప్రతి ఒక్క వాక్యాన్ని ఆలోచించుకో. ఏ సమస్యతో ఉన్నావు, ఏ అవసరం ఉన్నావు, ఈ 40 దినాలు ఖచ్చితంగా వర్షాన్ని శుద్ధిగా నువ్వు ప్రయత్నంగా నీ కోరికని దేవుడు తీర్చబడును గాక. తలవంచిన ప్రార్థన చేసుకుందాం. ప్రభా నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో అయ్యా మీరు మాతో మాట్లాడవల్లి ఉన్నారు. మొదటి దిన మాట్లాడారు. ఇదిగో ఈ ఉదయకాల వాగ్దానంతో దేవుడిని మాట్లాడుతూ ఉన్నా. తెల్లవారుజామున ప్రార్థన ద్వారా యేసయ్య నీతో మాట్లాడేవాడే ఉన్నాడు. సహోదరి, నీవు ఏ పని పూనుకున్నను దేవుడు నీతో ఉంటాడట. చూసావా ఎంత గొప్ప దేవుడు. ఏ పని కావాలన్నా, ఏది కావాలన్నా దేవుడు చేస్తాను రెడీగా ఉన్నాడు. కానీ అన్నట్టు మాట తెలుసా, నీ హృదయం ఎప్పుడైతే తెరుస్తావు, తలుపులైతే ఎప్పుడైతే తెరుస్తావు, ఆయన నీలోనికి వచ్చి నీలో ఉండి స్నేహం చేయటం ఇష్టపడిన వాడిగా ఉన్నా. తెలుసా, యేసయ్య స్నేహంతో కలిసిన ఉంటే నీ జీవితంలో మార్చబడిన గాక. అప్పుడు చేస్తాడు బ్రదర్. ఏ పనైనా చేస్తారు, ఏ పనైనా చేసి చూపించ